ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పేరబతల రాజశేఖరం ఐపోలవరం మండలం గుత్తిన దీవి మీదుగా పాదయాత్రగా వచ్చి మట్లపాలెం మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆయన ఎన్నికల్లో గెలుపొందిన అనంతరం మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి పాదయాత్రగా వస్తానని మొక్కుకున్నట్లు తెలిపారు. మొక్కు చెల్లించుకోవడంలో భాగంగా ఈ రోజు తన యాత్రను ప్రారంభించానన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాళ్లరేవు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దూలుపూడి వెంకటరమణ, వినోద్ రాజు, టేకుమూడి లక్ష్మణరావు, జయముత్యాలు, అత్తిలి బాబురావు, కూటమి సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. అలా చూడండి కదా. అమ్మ ఎలా చూడండి. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. సురేష్ బాబీ గారు వెళ్ళండి. అందరికీ నమస్కారం. ఈరోజు నా స్వగ్రామమైన ఐపోలవరం మండలం జి వేమవరం గ్రామం నుంచి మట్లపాలెం మహాలక్ష్మి అమ్మవారి దర్శనం గురించి పాదయాత్రగా రావడం జరిగింది. సుమారు 28 కిలోమీటర్ల పాదయాత్ర చేయడం జరుగుతుంది. దీంట్లో మా జిల్లా అధ్యక్షులు నూతనంగా ఎన్నికైన మా గుత్తి సాయి గారు, అలాగే కూటమి నాయకులందరూ, తాళ్లరేవు మండల పార్టీ అధ్యక్షులు కానీ మొత్తం కూటమి నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, జనసేన అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రిగా మద్దతుతో, మోడీ గారి సహకారంతో పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం రెండు కూడా జరగడం జరుగుతుంది. గత ప్రభుత్వం చేసిన విధ్వంసం నుంచి ఈరోజు రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి పదం వైపు అనుభవజ్ఞుడైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోని కూడా ముందుకు తీసుకెళ్ళటం, దాంట్లో భాగంగానే రైతులు అవ్వచ్చు, యువత కావచ్చు, అన్ని రంగాల పేద వర్గాలకు కానీ అందరికీ కూడా సంక్షేమం, అభివృద్ధి కూడా చేస్తున్నాం. ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా ఉమ్మడి 2 జిల్లాల నుంచి కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీగా నన్ను కూడా ఎన్నుకోవడం జరిగింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంటే మీ అందరికీ తెలుసు, ముఖ్యంగా యువతకి ఉపాధి కల్పించడానికి నేను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. ఈ రాష్ట్రంలోనే ఇప్పటికే లక్షలాది కోట్ల పెట్టుబడులు రావటం మేము ఆల్రెడీ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల కాలంలోనే 20 లక్షల ఉద్యోగాలు యువతకి ఇవ్వటం జరుగుతుందని, ఆల్రెడీ సుమారు ఇప్పుడున్న ప్రభుత్వం అనుమతి ఇచ్చిన ఏదైతే పరిశ్రమలు ఉన్నాయో అన్ని పూర్తిగా వస్తే నెక్స్ట్ 2 years లోనే 20 లక్షల ఉద్యోగాలకు కూడా రీచ్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వం కూడా మాట ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఆల్రెడీ మెగా డిఎస్సీ తీయటం జరిగింది. మళ్ళీ నూతన సంవత్సరంలోనే
మరి ఏదైతే జాబ్ క్యాలెండర్ ఇస్తామని మాట ఇవ్వడం జరిగిందో యువతకి జాబ్ క్యాలెండర్ ఇవ్వడానికి కూడా ఈ కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటూ ప్రతి సంవత్సరం కూడా మరి ఇచ్చిన మాట ప్రకారం ప్రతి సంవత్సరం డిఎస్సి తీయడం జరుగుతుంది. ఆల్రెడీ మన కానిస్టేబుల్ ఉద్యోగాలు కూడా మరి సుమారు 6,000 చిల్లర పైచీలకు మరి సెలక్షన్ చేయటం, వాళ్ళకి అపాయింట్మెంట్ కూడా రీసెంట్ గానే ఇవ్వడం జరిగింది. ఇచ్చిన ప్రతి మాట కూడా మరి కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోవడం, అదేవిధంగా సూపర్ 6 అనే మాట ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ సూపర్ 6 లో భాగంగా అన్ని పూర్తి చేయడం జరిగింది. మహిళలకి స్త్రీ శక్తి అని ఉచిత బస్సు కూడా సక్సెస్ఫుల్ గా ఈ రోజు మరి రాష్ట్రంలోనే ఎక్కడికైనా మరి ఏ ప్రాంతానికి వెళ్ళినా మరి ఉచితంగా బస్సు సౌకర్యం కూడా కల్పించడం జరిగింది. గ్యాస్ సిలిండర్లు అలాగే మరి 3 సిలిండర్లు ఇవ్వటం, అది కూడా మరి మేము మాట ఇవ్వటం అమలు చేస్తున్నాం. ముఖ్యంగా ఉద్యోగస్తులకు సంబంధించి గత ప్రభుత్వం మరి వేలాది కోట్లు బకాయిలు పెట్టడం, లక్షలాది కోట్లు బకాయిలు పెట్టడం చేత కొంతవరకు ప్రాధాన్యత ప్రకారం కొంతవరకు క్లియర్ చేయటం, రాబోయే రోజుల్లో ఆర్థిక వెసులుబాటు వచ్చిన వెంటనే ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన బకాయిలు కూడా మరి పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి ఉద్యోగస్తులకు కూడా అన్ని రకాలుగానే ప్రభుత్వం అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మరి ముమ్మడివారం నియోజకవర్గానికి సంబంధించి మా ఎమ్మెల్యే గారు దాట్ల సుబ్బరాజు గారు, అలాగే ఎంపీ మరి బాలయ్య గారు తనయులు హరీష్ మాధూర్ గారు కూడా అన్ని రకాలుగానే కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నారు. వారి సహాయ సహకారాలతో మేము కూడా మౌలిక వసతులు కల్పించడంలో కానీ, మంచినీటి ప్రాజెక్టు కూడా మరి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు రీసెంట్ గా పెరవల్లో మరి ఫస్ట్ ఫేజ్ లో భాగంగా మన కోనసీమకి ప్రాంతానికి సంబంధించి కూడా మరి జల్ జీవన్ మిషన్ ద్వారా సుమారు 1,600 కోట్ల రూపాయలు ఫస్ట్ ఫేజ్ లో మరి ఇంటింటికి మంచినీటి సౌకర్యం కల్పించే స్కీములు కూడా మొన్నే లాంచ్ చేయడం జరిగింది. అలాగే అన్ని గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ అన్ని రకాలుగా మౌలిక వసతులు కల్పిస్తూ రాబోయే మరి సంవత్సరంలో కూడా రోడ్లు కూడా ప్రాధాన్యత ఇస్తూ సుమారు మరి కేంద్రం నుంచి కానీ రాష్ట్రం నుంచి కానీ మరి నేషనల్ హైవేస్ నుంచి గ్రామ ప్రాంతాల్లో రోడ్ల వరకు కూడా రాబోయే రోజుల్లో రోడ్లు కూడా పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వం పూర్తి చేస్తామని తెలియజేసుకుంటూ, ఈ రోజు ఈ పాదయాత్రకి మరి మద్దతు ఇచ్చిన ఈ తాళరేవు మండలం సంబంధించిన కూటమి నాయకులందరికీ కూడా మరి పెద్ద ఎత్తున వచ్చిన వారందరికీ కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు.